ఎందుకంటే ఆ కాన్వర్సేషన్ ఎందుకంటే ధర్మ మహేష్కి సంబంధించి అటువైపు వర్షన్ వినిపించడానికి ఆ ఫాదర్ తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. ఒకవేళ ఒప్పుకున్నారంటే దట్స్ గుడ్. ఒకవేళ మహేష్ కూడా ఈ లైవ్ చూస్తూ ఉండుండొచ్చు కాక, ఎందుకంటే పూర్తిగా డినై చేయడానికి కూడా లేదు. ఎందుకంటే తను చెప్పాడు మధ్యలో కొన్ని లైవ్ కాంటాక్ట్ ఏమనుంది సార్ మావయ్య గారు న్యూ ఉండాల్సిన అవసరం ఏంటి? ఒక్కసారి స్పీకర్ ఆన్ చేస్తారు, ఒకవేళ మాట్లాడండి మీరే. ధర్మ మహేష్ ఫాదర్ కాకాణి బాబుకి కాల్ చేస్తున్నారు గౌతమి. ఒకవేళ ఆయన లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ నాట్ అబౌట్ రక్కస్, లేకపోతే ఇట్స్ నాట్ అబౌట్ తన ఏమంటే గోల కాదు. అసలు ఏం జరిగింది, ఆయన ప్రయత్నం ఎంతవరకు వచ్చింది, అట్ ద సేమ్ టైం మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా లైవ్ చూస్తున్నారేమో. ఒకవేళ లైవ్ చూస్తూ ఉన్న బాబు గారు కాల్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి, మాట్లాడండి ఒకసారి. అండ్ మా టీం కూడా ట్రై చేస్తుంది ఆయన కాల్ కనెక్ట్ చేయడానికి. ఆయన కాల్ పిక్ చేయడం లేదు. ఒకసారి ఆయన కాల్ లిఫ్ట్ చేస్తారేమో చూద్దాం. గౌతమి కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే గౌతమి అంటుంది ఏంటి కనుక కాకాణి బాబు మహేష్ ఫాదర్ నుంచి మాత్రం పాజిటివ్ రియాక్షన్ ఉంది, ఆయన కాస్త ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది, బట్ మహేష్ నుంచి లేదని చెప్పి. ఐమ్ రైట్? అసలు ఏం జరిగింది వాళ్ళ ఫాదర్ నుంచి? ఎందుకంటే లాస్ట్ టైం డిబేట్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ జనవరిలో ధర్మ ఇస్ ఓకే విత్ ఎవ్రీథింగ్. ఓకే సార్ బ్రాండ్ 2020లో ధర్మ పేరు మీద రాపించిందని నేనే. ఓకే ఇప్పుడు ఆన్లైన్ లో చూపించుకుంటున్నాడు కదా, ఆ కార్యం చేసిందని నేనే లాయర్ తో మాట్లాడి తన పేరు మీద పెట్టండి అని. తర్వాత ఈ జనవరిలో నేను బ్రాండ్ లో ఉండనన్నా, నేను ఉండను, నన్ను వదిలేసేయండి. ఇప్పుడు బ్రాండ్ లో ఉన్న వాళ్ళతోనే అతనికి ఎఫైర్స్ ఉన్నాయి. నాకు భయం వేసింది సార్. ఇప్పుడు అక్కడ ఉంటే వాళ్ళందరూ కలిస్తే నా పరిస్థితి ఏంటి? నాకు ఎందుకు అనిపించింది, నేను ఉండను, నేను క్విట్ అవుతా. అడగండి, నేను అన్నాను లేదు. నేను క్విట్ అవుతానంటే నువ్వు నాతో కలిసి ఉంటావని ఇది నువ్వు తీసుకోవాలని అతను ఆ రోజు అనలా. ఆ రోజు అతను అన్న మాటలు ఏంటంటే, ఇది నువ్వు డెవలప్ చేసావు, ఇది ఇప్పటికీ కూడా నేను ఎంతో మందిని మార్కెటింగ్కి అప్రోచ్ అయ్యాను కానీ నీలాగా ఎవరు చేయలేరు. ఇప్పుడు అహంకారం నీకు ఎక్కువై లేకపోతే నువ్వు నన్ను ఎక్స్ప్లాయిట్ చేసేసాను అనుకొని నువ్వు ఇప్పుడు కూర్చొని నేను ఆ అమ్మాయికి మార్కెటింగ్ డబ్బులు ఇచ్చా. నాకు మార్కెటింగ్ డబ్బులు నువ్వు ఎప్పుడు ఇచ్చావు? బ్రాంచ్ల నుంచి వచ్చే తీసుకున్నాం మనం, యాజ్ ఏ ఓనర్ తీసుకున్నా నేను. నువ్వు నీ అకౌంట్ నుంచి నాకు ఇచ్చావా? నీ పర్సనల్ కష్టం నువ్వేమన్నా సినిమాల్లో తీసుకొని రెమ్యూనరేషన్లు తెచ్చి నాకు ఇచ్చావా? లేకపోతే మీ ఫాదర్ అంటున్నారు నెలకు ₹1 కోటి ఆ ఇన్కమ్ నుంచి నాకేమైనా తెచ్చి ఇచ్చావా? సార్ జనవరిలో ధర్మ ఇస్ ఓకే విత్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ జనవరిలో ఉన్నదంతా మేము ఆల్రెడీ నీట్గా తెగదెంపులు చేసుకున్నాం. చేసుకున్న రోజు అతను డైవర్స్ అనే మోడ్లో లేడు. కొన్నాళ్ళు కూలింగ్ పీరియడ్ తీసుకుందాం అన్నట్టే ఉన్నాం, ఇద్దరం సపరేట్ ఇళ్లలో ఉన్నాం. ఇల్లు ఎతికి నన్ను పంపించింది అతనే సార్. వేరే ఇల్లు ఎతికి నన్ను బిడ్డను పంపించింది అతనే. నేనే ఉంచుకున్నా సార్ బిడ్డ కోసం. నేను అతను ఒక్క మాట తిట్టలా నేను. ఇప్పుడు నన్ను అంత బ్యాక్ స్టాబింగ్ తను చేసినప్పుడు నాకు కోపం రావాలి, నేను గొడవ పడాలి. నేను పడలా, ఎందుకంటే నా బిడ్డకు తండ్రి ఉండాలనుకున్నా. నేను ఆ పాయింట్లో నేను నా కళ్ళతో నేను చూడలా ఈ ప్రపంచాన్ని, నా బిడ్డ కళ్ళతో చూసా. నా విషయంలో చేయకపోయినా రేపు వాడి విషయంలో న్యాయంగా ఉంటాడులే అనిపించింది నాకు. సార్ ఇతనైతే అంత బ్యాడ్ పర్సన్ కాదు సార్ ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నది డీటాక్సిఫికేషన్ చేసుకున్నట్టు వేరే విషయాల్లో, ఈ విషయాల్లో కూడా నువ్వు డీటాక్సిఫికేషన్ చేసుకుంటే మంచిది. ఓకే, లాస్ట్ టైం మీరు కాకాని బాబు మాట్లాడుకున్నప్పుడు వార్ ఆఫ్ వర్డ్స్ అనిపించా. సార్ అప్పుడు వాళ్ళ ఫాదరే ఆపారు సార్. ఫస్ట్ అంతా ఒప్పుకున్నాడు, మా డాడీ ఒప్పుకోవట్లేదు, అసలు మా డాడీ ఈ బ్రాండ్ గౌతుకి ఇవ్వటం మీద చాలా యాంటీ అయ్యారు. అసలు మీ ఇద్దరు మధ్య కండిషన్స్ ఏంటి? అంటే ఇద్దరిది సంబంధించి బ్రాండ్ ఒకటి మెయిన్ గా కనిపిస్తుంది, అవి కాక ఇంకేం ఉన్నాయి కండిషన్స్? సార్ ఇంకా మా ఫాదర్ ఇచ్చిన డబ్బులు వెనక్కిస్తా అన్నాడు సార్. ఒక్కసారి మీ ఇద్దరి మధ్య కండిషన్స్ చెప్తారా? ఎందుకంటే ఒక కాన్వర్సేషన్ రైస్ అయినప్పుడు ఇంకో కాన్వర్సేషన్ డౌన్ అవుతుంది, ఇంకో కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఇంకొకటి. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య ఒప్పందం కావచ్చు, లేకపోతే కండిషన్స్ ఏంటి, ఏమున్నాయి? సార్ నెంబర్ 1 ఓకే మ్యూచువల్ డైవర్స్. ఓకే, మ్యూచువల్ డైవర్స్. నెంబర్ 2 మా ఫాదర్ ఇచ్చిన అమౌంట్స్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్కి మేము ఖర్చు పెట్టినవి నాకు వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు. ఓకే, జూబ్లీ హిల్స్ బ్రాంచ్ డబ్బులు. అతని కింద ఉన్న బ్రాంచెస్లో ఆ రాయల్టీస్ నేను ఇప్పటికీ తీసుకోవట్లా, ఎప్పుడూ తీసుకోలే. మహేష్ కింద ఉన్న బ్రాంచెస్ నేను వాళ్ళ పార్ట్నర్స్వి తీసుకుంటా కానీ అతని తీసుకోను. అంత ఎథిక్స్లెస్ పర్సన్ కాదు నేను. అతని షేర్స్ అతను తీసేసుకొని నాకు ఒక్క బ్రాంచ్ ఇవ్వకుండా వెళ్ళిపోయినా కూడా నువ్వు తీసుకో, నీ బాధ్యత, ఐ మీన్ నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నోడివి, నీకు ఆ హక్కు ఉందనే అనుకున్నా నేను. 4 బ్రాంచ్లో అతని షేర్లు నాకు వద్దు, ఇంకో బ్రాంచ్ ఇవ్వమన్నారు, ఇస్తానన్నా.
అది కూడా ఓకే అన్న. ఓకే. అండ్ ఇంకేముంది, మా ఫాదర్ ఇచ్చిన డబ్బులు వెనక్కిస్తా అన్నాడు. బిడ్డకు పెట్టిన గోల్డ్ బిడ్డకే ఉంచాలని చెప్పాడు. ఓకే. అది ఉంచుతాను అని నేను రాస్తానని చెప్పా. నాకు పెట్టిన గోల్డ్ అతను ఫార్చ్యూనర్కి కట్టిన డౌన్ పేమెంట్ టాలీ అయిపోతాయి. ఓకే. సో ఆ కార్ అతని దగ్గరే ఉంటుంది, నా గోల్డ్ నా దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ పెట్టిన గోల్డ్ అనే పాయింట్ వచ్చింది. అది ఇంకా కొట్టేసుకున్నాం. మేమిద్దరం కలిసి జర్నీ చేసుకున్న టైంలో నేను గోల్డ్ కొనుక్కుంది, అది అతను అడగనన్నాడు. అది కూడా నేను అప్రిషియేట్ చేస్తాను అతన్ని, ఎందుకంటే తను గోల్డ్ కొనుక్కున్నాడల్లా కార్లో అయ్యి ఒకటి, నేను గోల్డ్ కొనుక్కున్నాను, ఎవరి వాళ్ళు అన్నట్టు మేము అక్కడ కూడా పంచుకున్నాం. ఇంకింతే సార్. యాక్చువల్లీ బిడ్డకి మెయింటెనెన్స్ ఇస్తా అన్నాడు. సారీ నేను మర్చిపోయాను. బిడ్డకి మెయింటెనెన్స్ తను ఇప్పుడు గుంటూరులో ఒక బిల్డింగ్ తీసుకున్నాం మేము. అదే సరే తను ఓకే కొనుక్కున్నప్పుడు మేము, విడిపోయాక తను ఓకే. ఆ రోజు తను ఆ బిల్డింగ్ మొత్తం మీద వచ్చే రెంట్ ఈఎంఐ కట్ అవ్వగా బిడ్డకి ఇస్తా అన్నాడు సర్టెన్ అమౌంట్. అంతే అమౌంట్ నేను కూడా నెల నెల బిడ్డకి ఇస్తా అన్నా. అతను ఎంత అమౌంట్ ఇస్తున్నాడో అంతే అమౌంట్ నేను కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ మదర్ని మా మదర్ని నామినీ అదే గార్డియన్స్ పెడతామన్నారు. సో అతను ఎంత అమౌంట్ ఇస్తా అన్నాడో నేనంత అమౌంట్ అది మొత్తం బిడ్డ మెయింటెనెన్స్గా వాడాలి అనుకున్నాం. ఇవి కండిషన్స్ సార్. వీటన్నిటికీ వాళ్ళ ఫాదర్ ఓకే అన్నారు. వాళ్ళ ఫాదర్ పెట్టిన కండిషన్ ఏంటంటే ఇంకో బ్రాంచ్ ఇవ్వమని, అది కూడా ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకొక బ్రాంచ్ ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిల్లో. అది ఆయనకి ఇచ్చేయమన్నారు. నేను మాట్లాడాను, ఇచ్చేస్తాను. మొత్తం 17 ఉన్నాయి సార్. 17లో మీకు నాకు అసలు బ్రాంచ్లు ఏం లేవు సార్. నేను బ్రాండ్ ఓనర్ని. మేము పంచుకున్నాం. మహేష్ 4 బ్రాంచెస్ ఉంటే తను అవి తీసేసుకున్నాడు. తీసుకున్న రోజు అతనిలో 1/3 ఇన్కమ్ నాది. ఈ రోజు మాది సేమ్ ఇన్కమ్ ఇద్దరిది. ఎందుకంటే నేను తీసుకున్నాక మళ్ళీ డెవలప్ అయింది, మళ్ళీ మా కౌంటర్స్ అన్నీ పెరిగాయి. ఇప్పుడు మా బ్రాండ్ చాలా గ్లోరీలో ఉంది. యాక్చువల్లీ బాగానే ఉంది. ఇప్పుడు నేను 2022లో నేను ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకునే ముందు ఉన్నంత గ్లోరీ లేదు, కానీ వీఆర్ గోయింగ్ దేర్. నాకు నెంబర్స్ అర్థమవుతాయి కదా. బ్రాండ్ ప్రమోటర్ గా మీరు ఉన్నారా? ప్రమోటర్ గా లైక్ వాట్, ఏదో ప్రమోషన్ ఏదో మాట వినిపిస్తుంది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ లో. ఏంటది ప్రమోషన్ కి సంబంధించి? బ్రాండ్ ప్రమోషన్ ఏంటి సార్? నాకు అర్థం ఏమో ప్రమోషన్ విషయంలో లైక్ నేనే చేశాను తను, లేకపోతే ఏంటి ఆ బ్రాండ్ సార్? ఇప్పుడు తను ఏమంటాడంటే నేను మార్కెటింగ్ చేశా అంటాడు. ఇంకొక అబ్బాయి ఉన్నాడు గౌతమ్ అని, ఆ అబ్బాయి ఆపరేషన్స్ చూశాడు. ఇంకొక అతను ఉన్నాడు పేరు అనవసరం, తన అకౌంట్స్ చూసేవాడు. తనకి దీనికి క్లాష్ వచ్చింది, తను పంపించేశారు. ఇతను మా ముగ్గురికి హెడ్గా ఉండేవాడు. ఓకే, ఎందుకంటే మా ముగ్గురికి ఇతనంటే ఎక్కువ ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు నేనేమంటానంటే బ్రాండ్ డెవలప్ అవడానికి మార్కెటింగ్ కాక ఇంకేం చేస్తారు నాకు చెప్పండి మీరు?